పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి వారికి మాసం ఈ 10 రోజులు ఏదైనా ఆకస్మికమైన ధనయోగాలు ఉన్నాయా, లేదా ఉద్యోగ వ్యాపార అనుకూలతలు ఉన్నాయా, ఎక్కడైనా ప్రతికూలతలు పొందే అవకాశం ఉందా, మొదలైన విషయాలు పరిశీలిద్దాం. ప్రధానంగా కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి మొత్తము కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగించేటటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. సంపూర్ణమైన అనుకూలతను, ఆనందాన్ని. కారణం ఏమిటంటే, ఈ కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత, 2వ స్థానం అంటే ధనస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతాయి. మిత్రుల నుంచి, బంధువుల నుంచి ఊహించిన విధంగా సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. కానీ 2వ స్థానం అంటే కుటుంబ స్థానంతో పాటు ఆహారానికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి, 2వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని భోజన నియమాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేటటువంటివి, కొద్దిగా ఆహారపరమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల కలయిక బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం. మీ జన్మరాశికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచైనా సరే ధనం రావాల్సి కనుక ఉంటే, వాటి కోసం మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా రాకుండా ఆగిపోయినటువంటి ధనం కూడా చక్కగా చేతికందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే ఆకస్మికమైన ఆర్థిక లబ్ధి. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల కలయికతోటి రాశివారికి ఎలా ఉంటుందంటే, బుధాదిత్య యోగం యొక్క ప్రభావం కారణం చేత విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కానీ, వాటిని అమ్మటం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అంటే స్థిరాస్తుల మూలకంగా లాభం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4థ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి లాభాలు ఈ 10 రోజులలో కర్కాటక రాశి వారు పొందే అవకాశం బలంగా ఏర్పడుతున్నది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మాట్లాడేటటువంటి మాట బహు చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ఎలాంటి వారినైనా సరే సమయానికి తగ్గట్టుగా సందర్భోచితంగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఉంటుంది. దాంతో ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. అంటే ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైన సౌఖ్యం పెరుగుతూ ఉంటుంది. వాక్చాతుర్యం ద్వారా గౌరవం పెరుగుతుంది. ఆహారపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. మాటల్లో మృదుత్వం కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 21వ తేదీ ఏంటి? ఆ రోజు అమావాస్య, భాద్రపద బహుళ అమావాస్య, పెద్దల అమావాస్య, పితృపక్షం. పెద్దవాళ్లకు సంబంధించినటువంటి రోజులు కాబట్టి పెద్దవాళ్ళ మనసులో స్మరించుకోవటం అనేటటువంటి చాలా మంచిది. ఇక్కడ ఇంకా 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 2:57 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మొత్తం కూడా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా వెళ్తుంది. ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది. సోదరుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు శుభప్రదంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. అలానే నూతన అవకాశాలు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి ఇక్కడ వెతుక్కుంటూ వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ప్రధానంగా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కనుక పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత తోబుట్టువుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అపారమైనటువంటి ధైర్య సాహసాలతో మీరు చేసేటటువంటి పనుల వల్ల సత్ఫలితాన్ని పొందుతారు. ఇక 23వ తేదీ రాత్రి
3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:24 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. గృహ వాహనాలకు సంబంధించిన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:24 నుంచి 28వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. అలానే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. గతంలో ప్రేమ విషయాలలో ఏర్పడినటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పాలి. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. చాలా కాలం నుంచి రుణ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి రుణాలు తీర్చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం కొంచెం అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే కడుపుకు సంబంధించినటువంటి పొట్టకు సంబంధించినటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. శ్రమతో కొంచెం శ్రమ కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.